నమస్తే బ్రదర్. నమస్తేనా. మొన్న ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి కదా! అన్ని సర్వేలు కూడా వైఎస్ఆర్ పార్టీకి 100 పైన వస్తాయంటున్నారు. దాని గురించి మీరేమనుకుంటున్నారు? కంపల్సరీగా జగన్ గారికి 100 సీట్ల పైన రావడం కంపల్సరీ. ఎందుకంటే అతను చేసిన అభివృద్ధే విలేజ్ క్లినిక్లు గానీ, రైతు భరోసా కేంద్రాలు గానీ, మన సచివాలయాలు కానీ, మన వాలంటరీ వ్యవస్థను కూడా నిర్మించడం అనేది గొప్ప ఆలోచన అది. ఉదయాన్నే పెన్షన్ ఇవ్వడం, పేద ప్రజలకి చాలా మంది ముసలివాళ్ళు కూడా ఉదయాన్నే సచివాలయం గట్రా వెళ్ళలేరు. వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటది. దాన్ని మన జగనన్న వచ్చి చాలా మంచి పని చేశాడు. అందులోని మన సచివాలయం వ్యవస్థలోని వాలంటీర్లు ప్లస్ వాళ్ళు ఇచ్చే పెన్షన్లు, తర్వాత వాళ్ళకి ఏది పెట్టాలన్నా, పిల్లలకి సపోజ్కి ఏం కావాలన్నా మొత్తం ఈ వాటర్ చూసుకునేవారు. అందులోని మన స్కూల్లో ఒకటి నాడు నేడు కార్యక్రమంలో స్కూల్ కూడా బాగా అభివృద్ధి చేశారు. అక్కడ టాయిలెట్లు కానీ, అక్కడ వాటర్ ఫెసిలిటీస్ కానీ, వాళ్ళ మెనూ కానీ ఏదైనా రోజు రోజు కొత్తగా పెట్టి మన జగన్ చాలా అభివృద్ధి చేశారు. దానివల్ల కంపల్సరీ జగన్ నాకు తెలిసి అయితే 120 సీట్ల పైనే వచ్చి మన జగన్ అన్న ప్రభుత్వాన్ని మళ్ళీ ఫామ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మరి గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఇవన్నీ చేయలేదంటారా? వాళ్ళు ఏం చేయలేదన్న. అప్పట్లోనే చూసుకుంటే స్కూల్లో అయితే మహా వరస్ట్గా ఉండేవి. వాళ్ళు చేసేది అయితే ఏమి లేదు. ఫంక్షన్ల కోసం కానీ ఉదయం వచ్చేసి ముసలివాళ్ళు కూడా సచివాలయం ముందు అలాగా కూర్చొని ఉండేవారు. అది నేను గత సంవత్సరాలు నేను చూశాను కూడా. అప్పుడు మనకు అంత ఆలోచన లేకపోయినా అప్పుడు ప్రభుత్వం బట్టి చాలా మంది కుర్రవాళ్ళు కూడా మన జగన్ అన్న కోరుకుంటున్నారు. ముసలి కూడా చాలా ఇబ్బంది పడేవారు. ఫంక్షన్ విషయం కానీ ఏదన్నా లోన్ చేసుకునే మినిమం క్యాష్ ఇన్కమ్ కూడా మండలం చుట్టూ అలా తిరగాల్సి వచ్చేది. ఆ ఇబ్బంది లేకుండా మన జగన్ చేశాడు. ఫైనల్‌గా వైసీపీదా, కూటమిదా విజయం? కంపల్సరిగా మన జగన్ అన్నదే వైసీపీ విజయం. కంపల్సరీ నాకు తెలిసైతే 120+ సీట్లు మన జగన్ అన్న విజయం సాధిస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అన్న.